అసలు బాగా డబ్బున్నోళ్ళు పెళ్లి చేసుకొని విడిపోతున్నారు. లేదంటే సెలబ్రిటీలు విడిపోతున్నారు. అబోవ్ మిడిల్ క్లాసోళ్ళు విడిపోతున్నారు. మిడిల్ క్లాసోళ్ళు విడిపోతున్నారు. బయట బాగా చదువుకుని మెచ్యూర్‌గా ప్రేమలోకి దిగినోళ్ళు విడిపోతున్నారు. రిలేషన్‌లో ఉన్నోళ్ళు కూడా కొట్టుకొని చచ్చిపోతున్నారు. అసలెందుకు విడిపోతున్నారు? ఈళ్ళందరూ విడిపోతున్నారు గానీ, నేను చూసిన ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఉంది. ఆళ్ళు మాత్రం విడిపోట్ల. ఒకవేళ నేను చెప్పిన తర్వాత లేదు ఆళ్ళు కూడా విడిపోతున్నారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయి. వీడియోలోకెళ్ళే ముందు మాత్రం నిజంగా మనం మాట్లాడుకునే మాటలు ఇంకో 10 మంది వరకు వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడే ఒకసారి లైక్ కొట్టి స్టార్ట్ చేద్దాం. అయిపోయిందా లైక్ కొట్టడం? రోజు కూలి పనికెళ్ళి అంటే మొగుడు పెళ్ళం ఇద్దరు కూలి పనికెళ్ళిపోయి చెరొక 300 తెచ్చుకుని కష్టపడి బ్రతికేవాళ్ళు విడిపోయినట్టు, విడాకులు తీసుకున్నట్టు నాకు తెలిసి నాకున్న ఈ బుల్లి చిన్ని ఎక్స్‌పీరియన్స్‌లో నేనెక్కడ వినలేదు. నేనెక్కడ చూడలేదు. తెల్లారి లెగిస్తే గబగబా ఉన్నది తినేయడం, స్నానం చేశారా లేదా పక్కన పెడితే నీట్‌గా ఉన్న దాంట్లో రెడీ అయిపోవడం, గిన్ని గమేళా పట్టుకుని, పార గుణపం పట్టుకుని పనికి పోవడం. ఆవిడేమో గోచి పెట్టుకుని మొగుడు తవ్వుతూ ఉంటే ఆ మట్టిని తీసి పక్కకేయడం. మధ్యాహ్నం కరెక్ట్‌గా అరగంటో, గంటకో తిండికి అంటే లంచ్ బ్రేక్. ఆ బ్రేక్ ఉంటది. ఆ బ్రేక్‌లో హాయిగా తృప్తిగా తెచ్చుకున్న పచ్చడి మెతుకులా, లేదంటే చారన్నమా, లేదంటే ఏం దొరకలేదంటే మజ్జిగేసుకుని దాంట్లో ఒక ఉల్లిపాయ ముక్క తెచ్చుకున్నారా, ఏదుంటే అది ఎక్కువ, దిట్టంగా, బలంగా తినేసి పక్కనే కనిపిస్తున్న గానుగ చెట్టో, మర్రి చెట్టో, ఏదో ఒక పిచ్చి చెట్టో దాని కింద హ్యాపీగా అలా తలవాల్చుకుని ఆళ్ళ చుట్టాల గొడవల గురించి, లేకపోతే సాయంత్రం ఏంటి పరిస్థితి దాని గురించి, లేకపోతే అప్పుడెప్పుడో పెళ్ళికెళ్ళాం కదా! ఆళ్ళేం జేత్తన్నారు ఏంటి అని ఇలా చిన్న చిన్న టాపిక్‌లు, చిన్న చిన్న ఇష్యూల గురించి మాట్లాడుకుని, ఆ గంట కాలక్షేపం చేసేసి, మళ్ళీ లెగిసి, పని పూర్తి చేసుకుని, ఒళ్ళు హూనం చేసేసుకుని, ఆ పని చేసినంత సేపు పని గురించి గొడవ పెట్టుకోవడం తప్ప, లేనిపోని బాతాకానీలు పెట్టుకోకుండా, సాయంత్రం కన్ను చీకటి పడే వరకు కష్టపడిపోయి, ఇంటికెళ్ళి శుభ్రంగా స్నానం చేసి, కాళ్ళకి, చేతులకి కొబ్బరి నూనె రాసుకుని, ఏదో మొగుడు పెళ్ళాలు కాబట్టి కింద మీద పడి వ్యాపారాలు ఉంటాయి కాబట్టి అయన్నీ అయిపోయిన తర్వాత, ఒళ్ళు తెలియకుండా పడుకుని, మళ్ళీ సూర్యుడు రాకముందే లెగిసిపోయి, మళ్ళీ సేమ్ కథ కంటిన్యూ అవుతుంది. వచ్చేది నాకు తెలిసి ఇద్దరికీ కలిపి చాలా తక్కువ అమౌంట్. దాంట్లో దాచుకోవడానికి ఏమీ ఉండదు. ఈలోపు బుడతలో పిల్లలు ఉంటారు చూసావా? ఆళ్ళు చదువు సంధ్యలు ఉండవు. ఏదో ఎళ్ళినా సరే దగ్గరలో ఉండే గవర్నమెంట్ స్కూల్‌కెళ్తారు. ఆళ్ళు 10 అంతస్తుల బిల్డింగ్‌లో పనికొచ్చినా సరే, మన పిల్లలు టక్కమని ఏదన్నా చిన్న గట్టు మీద నుంచి దిగుతుంటే పడిపోయాడమ్మా అంటాం కదా! ఆళ్ళలా ఉండదు. ఆడు ఫస్ట్ ఫ్లోర్‌లో మూడో సంవత్సరం నుంచి ఆడుకుంటూ ఉంటాడు. అసలు ఫస్ట్ ఫ్లోర్‌లో నుంచి ఒంగుని చూడకూడదు. ఫస్ట్ ఫ్లోర్‌లో నుంచి చూస్తే పడిపోతాము. ఇయన్నీ మన కొంపల్లో ఉండే పిల్లలకి చెప్తే ఆళ్ళు అది చెప్పినా సరే మనం ట్రైనింగ్ ఇచ్చినా సరే పడిపోతారని భయం. కానీ ఆళ్ళలా వదిలి పడదొబ్బుతారు. ఇలా వరస్ట్‌గా దాచుకోవడానికి కూడా డబ్బులు లేకపోయినా, అసలు ఎంజాయ్ చేయడం అంటే లగ్జరీగా ఉండడానికి కావాల్సినంత డబ్బు లేకపోయినా సరే, ఆ పనిలోకెళ్ళి మొగుడు పెళ్ళాలు ఎవరైతే ఉంటారో ఆళ్ళు విడిపోయినట్టు నాకు తెలిసి ఎక్కడ దాఖలాలు లేవు. నీకేమన్నా తెలుసా? ఎక్కడైనా మీ ఊళ్ళో అలా పనికొచ్చి, పని కోసం వచ్చి టక్కుమని విడాకులు తీసుకొని వెళ్ళిపోవడాలు, విడిపోవటాలు ఇలాంటివి ఎక్కడన్నా చూసావా? చూడలేదు. ఎందుకు? ఆళ్ళెందుకు విడిపోవట్లేదు? ఇప్పుడు మొగుడన్నోడు కనీసం పెళ్ళానికి మల్లెపూలు కూడా తేడాడు. కనీసం ఎప్పుడైనా ఒక పొట్లం కూడా తెచ్చేవాడు తినవే అని. చూడడానికి ఏమి సూపర్ హీరోలా ఉండడో, కనీసం స్నానం కూడా చేయడాడు. ఎప్పుడు చెమట కొంపు వచ్చేస్తుంది ఆడి దగ్గర. పెళ్ళం కూడా అంతే. అదేమి చూడడానికి అప్సరసలాగా మంచి మంచి టైట్ డ్రెస్సులు వేసేసుకుని విపరీతమైన మెయింటెనెన్స్‌తో, నెయిల్ పాలిష్‌లతో లేదంటే లిప్‌స్టిక్‌తో ఉండదు. ఎప్పుడు చూసినా సింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలు, అరకొరగా స్థానాలు, అలంకరణలు ఈటిల్నే చూస్తూ ఉంటాడు. అయినా సరే ఎందుకు పెళ్ళాన్ని వదిలేయట్లేదు? మొగుడేమి బీభత్సంగా సంపాదించలే. కనీసం ఎదవ ఒక్కసారి కూడా కారు ఎక్కించలేకపోయాడు. అయినా సరే మొగుడిని ఎందుకు వదలట్లేదు? ఎంత స్ట్రాంగ్ బాండింగ్ కూలి పని చేసుకునే వాళ్ళ మధ్యలోనే ఎందుకుంది? తిట్టకూడదు కానీ బాగా బలిసి, అంటే బాగా డబ్బులుండి కూడా ఎందుకు ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు? దీనికి నీకు రీజన్ ఏమన్నా తెలుసా? నాకు తెలుసు. నాకు అర్థమైంది ఎంతో కొంత. ఇక్కడ ఈ కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఇద్దరూ ఎందుకని అంత స్ట్రాంగ్ బాండింగ్లో ఉన్నారంటే,
వీళ్ళకి అదర్ అవేషన్స్ ఉండవు. అంటే పక్కింటిది ఏదో చేసేస్తుంది, లేదంటే ఎంత బతికి ఇన్ని రోజులు కష్టపడి వచ్చినా సరే నువ్వు నన్ను బాగా చూసుకోవట్లేదు, లేదంటే నువ్వు నాకు అది కొంటలేదు ఇది కొంటలేదు, లేదంటే నువ్వు అలా ఉంటున్నావు నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు, ఏముండవు. ఎందుకంటే ఇద్దరూ కష్టపడుతూ ఉంటారు. కష్టపడితే ఎలా ఉంటుంది అనేది ఇద్దరికీ తెలుసు. ఇద్దరూ ముఖాముఖి కష్టపడుతున్నారు. అక్కడ ఒకరికొకరు పేరు పెట్టుకోవడానికి ఏమీ లేదు. మేబీ సాయంత్రం ఒక 90 ఇవ్వచ్చు, ఆ 90 గురించి గొడవ జరుగుతూ ఉంటుంది తప్ప అంతకు మించి డబ్బుల గురించి కానీ హోదా గురించి కానీ చూసుకునే విషయాల గురించి కానీ ఏ గొడవ ఉండదు. ఒకే అపార్ట్మెంట్లో కింద ఇంకా టైల్స్ కూడా వేసి ఉండరు, 4 బరకాలు కట్టుకుని దాంట్లో సంసారం బీభత్సంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో రాని గొడవలు ఒక లగ్జరీ ఫ్లాట్లో, గేటెడ్ కమ్యూనిటీలో, సొంత ఇంట్లో కారు వేసుకుని తిరగగలిగే అంత స్తోమత ఉన్న ప్రతి ఒక్కళ్ళ కొంపల్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, అప్పుడు దాకా ఒక అమ్మాయి వాళ్ళ నాన్న ఇంట్లో పెరిగొచ్చి వాళ్ళ నాన్న 20,000తో ఆడిని అంత పెంచి పెద్ద చేసి ఎంతో కోంతో కాంతో చదివించి ఒక చేతిలో పెడితే వచ్చిన అమ్మాయి ఏం చేస్తుంది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మా నాన్న నన్ను ఎలా పెంచాడు, మా అమ్మ మా నాన్న ఎలా ఉన్నారు, మా నాన్న ఏమన్నా సరే మా అమ్మ ఎలా తీసుకుంది, మా అమ్మ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ మర్చిపోయి ఇది ఇప్పుడు దాకా బాడీ స్ప్రే ఎరగదు, బ్యూటీ పార్లర్ ఎరగదు, పెద్ద పెద్ద బీభత్సమైన కాస్ట్యూమ్స్ తెలీదు, ఎక్కడెక్కడికో తిరగాలి అనే ఆశలప్పుడు లేవు. కానీ వెంటనే పెళ్ళైన తర్వాత ఇవన్నీ పుట్టుకొచ్చేస్తాయి. మళ్ళీ ఇలా అన్నావు అనుకో బాబోయ్, పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు, పెద్ద పెద్ద సంఘాలు మన మీద పడిపోతే, అమ్మాయికి ఆ మాత్రం స్వేచ్ఛ లేదా, పెళ్ళి అయిన తర్వాత ఈ మాత్రం చూసుకోలేని మొగోడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇలాంటి తొక్కలో డైలాగులన్నీ చెప్తారు. అంటే పెళ్లి చేసుకుని దేనికి, కావాల్సిన కోరికలన్నీ తీర్చేయడానిక కాదు కదా. ఒక ఇద్దరు కలిసి ఒకళ్ళకొకళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదరు, లేదంటే హెల్పింగ్ ఈచ్ అదరు, గ్రోయింగ్ ఈచ్ అదరు, ఇలాగా ఏదైనా సరే కలిసి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని ముందుకెళ్ళాలి. రేపు పొద్దున్న మూలన పడిపోయిన తర్వాత ఎవరు మూలన పడిపోయినా సరే ఇంకొకళ్ళ చేయి పట్టుకుని కూర్చోబెట్టి వాళ్ళకొక అవయవంలాగా సాయపడాలనేది బేసిక్గా నాకు తెలిసిన కాన్సెప్ట్ పెళ్ళి అంటే. కానీ అవన్నీ దొబ్బిని. ఈ మొగోడు సైడ్ నుంచి ఏమైంది, ఈడు ఏమన్నా ఉద్ధరించేసి ఓడపీకేసి ఏమన్నా బయట సాధించేస్తున్నాడా అంటే సాధిస్తున్నాడు. ఆడు ఇంట్లో టైం ఇవ్వలేకపోవడానికి మెయిన్ కారణం ఆడు బయటికి వెళ్ళి దందా చెయ్యాలి, లేదంటే కనుక ఉద్యోగం చెయ్యాలి, ఏదో ఒక పని చేసుకుని ఒక 4 డబ్బులు ఇంటికి తీసుకురావాలి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సొసైటీలో తన ఫ్యామిలీకి ఎంత మంచి హోదా ఇవ్వాలి, ఎంత గొప్పగా బతకాలి, నేను ఎంత లగ్జరీగా బతకాలి, ఎంత బీభత్సంగా బతకాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు తప్ప పెళ్ళైన పెళ్ళం ఇంట్లో ఉంది, దాంతో ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. పెళ్ళైన కొత్తలో దాని ముడి చుట్టూ తిరిగేసాం, కనీసం ఇప్పుడు ఎప్పుడైనా చీర కట్టుకుంటే ఈ అమ్మాయి ఏమున్నావే చీరలో అని ఎప్పుడన్నా అన్నావరా నీ మొహం పెట్టుకుని, అనవు నువ్వు. పోనీ నువ్వు అనేలాగా ఆవిడ ఎప్పుడైనా రెడీ అవుద్దా అంటే అది రెడీ అవ్వదు. ఇప్పుడు ఆ నైటీలు ఆ సింపుల్ జుట్లు వేసుకుని తిరుగుతూ ఉంటుంది. పోనీ వీళ్ళిద్దరూ కూర్చుని ఎప్పుడైనా ఇలా బయట ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళిద్దరూ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా, ఎందుకు ఎలా ఉన్నారని ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకోరు. ఈడికి ఖాళీ ఉంటేనేమో ఈడు బయటికి పోతూ ఉంటాడు, ఈవిడికి ఖాళీ ఉంటేనేమో ఈవిడ ఋతురాగాలు, గోరంత దీపం, డాక్టర్ బాబు ఈ సీరియల్ చూస్తా ఈవిడ ఉంటుంది. ఇంకా బీభత్సమైన గ్యాప్ వచ్చేస్తేనేమో అమ్మలక్కల కబుర్లు, సెల్ ఫోన్లు, రీల్స్, సోషల్ మీడియాలు, తోటకూర. ఎప్పుడైనా ఇద్దరూ కలిసి కూర్చుని అంత స్కోప్ వచ్చినా ఒకళ్ళ కష్టం గురించి ఒకళ్ళు మాట్లాడుకుని అసలు నెలకు ఒక 20,000 సంపాదించడం ఎంత కష్టం అనేది సరదాగా కూర్చుని జోక్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టినా సరే నాకు తెలిసి విడిపోవడాలు మనస్పర్ధలు అనేవి 100% తగ్గపోయినా ఎంతో కొంత రియలైజేషన్ వస్తుంది. కానీ వీళ్ళు మాట్లాడుకోరు. చెప్పాం కదా, ఆ పనిలోకి వెళ్ళి మూడు పిల్లలు ఇద్దరు ఒకళ్ళు మట్టి తవ్వుతూ ఉంటే ఒకళ్ళు ఆ గోతులోంచి మట్టి తీసి పైన పోస్తూ ఉంటారు. ఆ పోసీ క్రమంలో ఎవరికి చిన్న దెబ్బ తగిలినా, ఎవరికి ఆవేశం వచ్చినా, ఎవరికి మంచినీళ్ళు కావాల్సి వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఆ ఎండలో ఆ నడువు వంచి 12 గంటలు కష్టపడినప్పుడు ఆ సలుపేంటో, ఆ బలుపేంటో, ఆ దొరదేంటో అన్నీ తెలుస్తాయి వీళ్ళకి. తెలుసు కాబట్టి ఎప్పుడు గొంతెమ్మ కోరికలు కోరుకోరు. అటు ఆడదైనా ఇటు మగోడైనా ఉన్న దాంట్లో సర్దేసుకోవడం, ఆ దొరికిన టైంకి రెస్ట్ తీసేసుకోవడం, ఇంకా బీభత్సమైన టైం దొరికితే మూటాముళ్ళు సర్దుకుని సొంతూరు వెళ్ళిపోవాలి, సొంతూరు వెళ్ళి 2 రోజులు ఉండి రావాలి, ఈ ధ్యాస ఉంటుంది తప్ప ఇంకా ఎంతసేపు
నాకు విలువ ఇవ్వట్లేదు నువ్వు. నువ్వు నాకేమో మర్యాద ఇవ్వట్లేదు, లేదంటే నువ్వు నాకు అది చేయట్లేదు, నాకు ఇది చేయట్లేదు. తొక్క, నువ్వు మొగోడు అయితే నువ్వెంత బొచ్చు, మాకు ఇండివిజువాలిటీ ఉంది, మేము బతకలేమో నువ్వు లేకపోతే. నువ్వు నన్ను అనేది ఏంటి? నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని నువ్వు, ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నువ్వు నన్ను అనేది ఏంటి? తొక్క. ఆడోళ్ళు మొగోళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, కుక్కిని పేనులా పడి ఉండాల్సిందే. నేను దేశం మీద దండయాత్రకు బయలుదేరుతున్నాను, నా తలలో ఎన్ని తలపోట్లు ఉంటాయనుకుంటున్నావు? నీకేం తెలుసు? ఇంట్లో కూర్చుని దానివని వీళ్ళు చేసే రోత మామూలు రోత కాదు. హానెస్ట్గా మాట్లాడుకుందాం, కరెక్ట్గా మాట్లాడుకుందాం. ఒక మొగుడిగా ఒక రోజులో పగళ్ళు 12 గంటల్లో, అవును నువ్వు అన్నట్టు నువ్వు ఫ్యామిలీ మొత్తం గురించి ఆలోచించాలి, ముసలోళ్ళు అయిపోతున్న మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించాలి, పెద్దోళ్ళు అయిపోతున్న నీ పిల్లల గురించి ఆలోచించాలి. ఏదో రకంగా భార్య పేరు పెట్టకూడదనే నెపంతో తనకు కావాల్సినవన్నీ చూసుకోవాలి. ఇలాగా ఒక ఫ్యామిలీ అనే దాన్ని ఏమంటారు, ఎద్దుల బండిని లాగుతూ ఉంటావు మొగోడుగా. నువ్వు సూపర్ హీరో, దాంట్లో తిరుగులేదు. కానీ పగల 12 గంటల్లో నీ ఆవిడ పక్కన కూర్చుని ఒక్క 10 నిమిషాలు, జస్ట్ 10 నిమిషాలు నువ్వేమీ, నిన్ను చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఎందుకు నువ్వు ఇంత అందంగా పుట్టావు? అందంగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నా భార్యగా దొరకడమే నీ తప్పు. ఇలాంటి తొక్కలో డైలాగులు ఏమని చెప్పట్లా. ఏదో ఒక టాపిక్ ఉంటుంది, పక్కింటోళ్ళ గురించో, లేదంటే మీ చుట్టాల గురించో, లేదంటే ఇంకెవడి గురించో, ఇంక దేని గురించో, దాని గురించి ఒక 10 నిమిషాలు నీకు పక్కగా, నీకు టచ్ అయ్యేలా, నీకు దగ్గరగా కూర్చుని ఎప్పుడైనా మాట్లాడేవా? ఎప్పుడైనా కనీసం నడుంగిల్లేవా? వెళ్తా ఉంటే తుడుస్తూ ఉంటే వెళ్ళి, పెళ్ళైన కొత్తలో కాదు సుమా, ఇప్పుడు అయిపోయింది కదా, ఒక 7 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, 10 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఎప్పుడైనా టక్మని నడుముగిలి కత్తిలో ఉన్నావా అన్నావా? అనవు నువ్వు. కానీ మన దగ్గర దరిదాపుల్లో ఎక్కడైనా ఫ్రెండ్ గడ ఒకసారి ఫోన్ చేసి రారా సరదా కూర్చుందాం అనేటప్పటికి అది ఏదో విపరీతమైన, దాన్ని ఏమంటారో, బాహుబలిలో యుద్ధానికి వెళ్ళకపోతే యుద్ధం ఓడిపోద్ది అన్నట్టు టక్మని బండి తీసుకుని వెళ్ళిపోతావు. సో ఫ్రెండ్స్కి టైం ఇస్తున్నావు, ఆఫీస్లో పని చేసుకోవడానికి ఖచ్చితంగా టైం ఇవ్వాలి. నీ బతుకు కోసం ఆలోచించుకోవడానికి బుర్రలో ఒక సెపరేట్ సెక్టర్ మెయింటైన్ చేస్తున్నావు. నీ పెళ్ళం కోసం 10 నిమిషాలు రోజులో నువ్వు కేటాయించగలిగితే, నాకు తెలిసి వాళ్ళు బొక్కబోరలా పడిపోయి నీ దగ్గర ఇంకా జీవితాంతం నువ్వు అన్నా సరే వాళ్ళు ఎట్టి వెళ్ళరు. లేదు బ్రో, నువ్వు ఇంకా ఈ కాలంలో ఉన్నావు, ఏమనుకుంటున్నావు 2024 ఎలా ఉన్నారో తెలుసా? మామూలుగా కొంచెం చనివిస్తే చంకెక్కేసి మామూలు ఏం లేదు, ఇంకా వ్యాపారం మొత్తం రోడ్డు మీద పడేస్తున్నారు అంటావేమో. అలా గనక జరుగుంటే నిజం చెప్పు, ఈరోజు ఇన్ని కాపురాలు అంత గుట్టుగా జరిగాయా? నువ్వు అన్నటువంటి ఆడోళ్ళు కూడా ఉన్నారు, కానీ మంచోళ్ళే ఎక్కువ ఉన్నారు. మంచోళ్ళు ఇన్ ద సెన్స్ అన్నీ ఓర్చుకుని, అన్నీ అర్థం చేసుకుని, ఇంకా అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నా కూడా అన్నీ మూసుకుని కుటుంబాల కోసం బ్రతుకుతున్న ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. లేరు అన్నావంటే కనుక కేవలం అది నీ స్వార్థం మాత్రమే. మొగుడు ఎపిసోడ్ అయిపోయింది కదా, మొగుడు ఎపిసోడ్, ఇప్పుడు పెళ్ళం ఎపిసోడ్ చూద్దాం. ఈవిడేమో ఇప్పుడు దాకా పచ్చడి మెతుకులు తినొచ్చి ఉంటుంది, లేదు అరకొరగా బ్రతికిన ఫ్యామిలీలోంచి వచ్చి ఉంటుంది. పెళ్ళి అవగానే ఈవిడ వాళ్ళని చూసి వీళ్ళని చూసి, దాని ఫ్రెండ్ ఎవరితో పెళ్లి చేసుకుని యూకే వెళ్ళిందని, దాని ఫ్రెండ్ ఎవరితో పెళ్లి చేసుకుని ఎక్కడో జపాన్లో ఉంటుందని, లేదా దాని ఫ్రెండ్ ఎవరితో పెళ్లి చేసుకుని హైదరాబాద్లో వీకెండ్లో ఆయన ఓపెన్ టాప్ జీప్లో వారం పబ్బులకు తిప్పుతున్నాడని, నా బతికేలా అయిపోయింది. నిన్ను చేసుకున్నాను కదా, నా కర్మ, చేతగా నుండి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఏం చేసావు నువ్వు నాకు? కనీసం నేను నిన్ను ఎప్పుడైనా అడిగానా నోరు తెరిచి? అయినా సరే పట్టించుకోవట్లేదు, ఇంటికాడ ఉండట్లేదు, రోజుకు 1 గంట ఫోన్ చేసి పొగట్టలేదు, సాయంత్రం అయితే సరిగ్గా ఇంటికి రావట్లేదు, లేటుగా వస్తున్నావు. నీకంటూ పర్సనల్స్ ఉన్నాయి తప్ప నా గురించి పట్టించుకోవట్లేదు. నాకేమన్నా కావాలితే కొని పెట్టట్లేదు, నన్ను బయటికి తిప్పట్లేదు, నెలకు 2-3 సార్లు రెస్టారెంట్కి తీసుకెళ్ళట్లేదు, ట్రిప్ లేదు, టూర్ లేదు, నా దినం లేదు, ఏమీ లేదు. ఇంకో ఇలాగ నీ దద్దిలాగా ఇంట్లో కూర్చుని పడున్నాను. అప్పుడు ఏదో సంబంధం వచ్చింది, అది చేసుకుని ఉంటే పట్టి కాలు మీద కాలు వేసుకుని బ్రతికేదాన్ని అంటున్నావు నువ్వు. పెళ్ళంగా ఒక మాట చెప్తా, పైగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏంటంటే, మా అత్తగారు నన్ను సాధించేస్తుంది, మా ఆడబిడ్డ నన్ను సావదొబ్బుతుంది, ఇవన్నీ చెప్తున్నావు. ఓకే, తోపు నువ్వు అవన్నీ భరిస్తున్నావు, అవన్నీ భరించి కొంపలో ఉంటున్నావు. నీ మొగుడు కోసం మాత్రమే నువ్వు అక్కడ ఉన్నావు కదా. మరి అలాంటప్పుడు నీ మొగుడికి నువ్వు ఎక్స్ట్రా బర్డెన్గా ఎందుకు మారుతున్నావు? ఎక్స్ట్రా బర్డెన్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? యాజ్ ఏ ఆడదానిగా ఒక ఇంట్లో ఒక భర్తకి పెళ్ళంగా రాబోయే రోజుల్లో వాళ్ళ వంశానికి, మీ వంశానికి, ఆ వంశాలు పక్కన పెట్టేస్తే ఆ ఫ్యామిలీకి నువ్వే కింగు.
గట్టిగా మాడితే మీ అత్తగారు ఎన్ని రోజులు బతుకుద్ది? ఓ 10 సంవత్సరాలు. పోన్లే కొంచెం యంగ్ అయ్యి ఉంటో 15. పోన్లే మహా యంగ్ అంటే 20 సంవత్సరాలు బ్రతుకుద్ది. ఆ 20 సంవత్సరాల తర్వాత ఆ ఫ్యామిలీకి ఆడదిక్కు ఎవరు అంటే నువ్వే. ఆ ఫ్యామిలీకి క్షేత్రం ఏది అంటే నువ్వే. ఆడదాన్ని క్షేత్రం అంటారు. సో అంత క్షేత్ర బిందువు అయిన నువ్వు ఈలోపు ఎవరినో చూసుకుని నిన్ను పోల్ చేసుకుని ఎవరో ఏదో చేస్తున్నారు కదా అని నీ మొగుడు చేయలేకపోతున్నాడని అతలాకుతలం చేసేసి కింద మీద పెట్టేసి ఆడిని గోకేసి రక్కేసి ఆడి పని ఆడిని చేసుకొనివ్వకుండా ఆడిని మూలన ముడుచుకున్న మల్లెపూలాగా ఇంట్లోనే కూర్చోమంటే ఆడి చెడిపోతాడు. ఆడది తిరిగి చెడిపోతుందంట, మొగుడు తిరక్కి చెడిపోతాడంట. ఇది సామెత. ఈ రోజుల్లో ఇది చాలా వరకు కరెక్ట్. నా వరకు మగోడు బయట తిరగాలి. ఒకే సందులో నుంచి స్కూల్కి వెళ్ళి పిల్లోళ్ళలాగా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయి నిబ్బరంగా ఇంటికి వచ్చేసి నా ముందు కూర్చుని స్వామి నదికి పోలేదా అని వెంటనే రా దేవి పోతున్నాను స్నానం చేసి బయటకు వస్తాను అనే సొల్లు కబుర్లు చెప్తే కూర్చున్నాడు అనుకో, ఆ నిజంగా ఆడి కూడా అయిపోతాడు. ఆడు రోజు ఒక్కొక్క సందులోంచి ఒక సందులోంచి కాదు రకరకాల సందులోంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఏ రోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఎక్కడ ఎలాంటి అప్డేషన్ వస్తుందో నేర్చుకోవాలి, ఎక్కడ ఏ బిజినెస్ జరుగుతుందో తెలియాలి, ఎలాంటి పని చేస్తే సంపాదన ఎక్కువ వస్తుందో తెలియాలి. అసలు ఇది కాకుండా నేను ఏం చేయగలను అనేది ఆడు పాకులాడాలి. అలాంటి సమయంలో గంట లేటుగా వస్తాడు. నెలలో 5 రోజులే సవ్యంగా ఉంటాడు, మిగతా 25 రోజులు ఆడి తలపోట్లు ఆడికి ఉండొచ్చు. సో నువ్వు ఉండే పద్ధతి బట్టి నువ్వు ఎలా మౌల్డ్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టే అది డిపెండ్ అయి ఉంటుంది. మొగుడిని ఎప్పుడు ఫ్రిడ్జ్ కొనే అనే నువ్వు ఎప్పుడైనా సరే ఈ 20,000 ఖచ్చితంగా దాయాల్సిందే, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందే అని ఎప్పుడైనా అడిగావా? అడగవు నువ్వు. ₹1,00,000 చీటీ వేయాల్సిందే. ఈ చీటీ వేసిన తర్వాత ఆ డబ్బులు తీసి ఖచ్చితంగా గోల్డ్ బాండ్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిందే. అడిగావు నువ్వు? అడగవు ఎప్పుడు. చెవులీలు కొని, నెక్లెస్ కొని, బంగారం కొని, లేదంటే బయటికి తీసుకెళ్ళిపో, రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి, సినిమాలు మనం తిరగట్లేదు, ఇంత బతికి ఇది ఎంజాయ్ చేయడానికి కాకపోతే ఇంకెందుకు? ట్రెండ్ ఇప్పుడు ఇలా తగలడింది. నేను మాట్లాడేది పాస్ట్ గురించి కాదు, ప్రజెంట్ గురించి. ఎలా ఇన్వెస్ట్ చేద్దాం అని ఎప్పుడైనా మొగుడు పక్కన కూర్చొని మాట్లాడావా? మాట్లాడు. అసలు వచ్చిన డబ్బుల్ని మేనేజ్ చేయలేకపోతున్నావు కదా, ఇంకేం చెయ్యాలి అని ఎప్పుడైనా మాట్లాడావా? పోలే నువ్వు మాట్లాడినా ఆడు కోఆపరేట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు అనుకో, రోజు ట్రై చేసావు అనుకో, ఏదో ఒక రోజు ఇంతలా పట్టించుకుంటుంది కదా, సర్లే తనకే ఏమన్నా ఐడియా వస్తుంది మాట్లాడతారు. ఒక్కసారి ఒక్క ప్రయత్నంతో జరిగిపోయేదైతే కనుక ఇక్కడ ఎవ్వడో ఫెయిల్ అవ్వడు, అందరూ సక్సెస్ అయిపోతారు. సో ఫ్యామిలీ అనేది ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మీద మనం కలిసి ఎంతలా కూర్చుంటే అంత వర్కౌట్ అవుద్ది. అంతేగాని ఆ బొక్కల ఈడితో మనం మాట్లాడేదేనే నేను నువ్వు దీంతో మనం చెప్పేది ఏంటని ఆడు ఇద్దరూ కలిపి చెరుకోదారి పట్టుకున్నారనుకో, నువ్వేమో రాజమండ్రి వెళ్తావు, ఆడేమో హైదరాబాద్ వెళ్తాడు, మధ్యలో అంతా ఖాళీయే. మళ్ళీ ఆ మాత్రం దాని సంసారాలు ఎందుకు, కాపురాలు ఎందుకు? అర్థమైందా? మనం మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, మనం ఎలా ఎదగాలి, మనదే మన కోసం మనం ఏం చెయ్యాలి, మనం ఎలా ఉండాలి, మన పరిస్థితి ఏంటి, మనం రేపు పొద్దున్న ఎలాగా, మనం అనే కాన్సెప్ట్లో వెళ్ళగలిగితేనే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఆ పనిలోకి వెళ్ళి మొగుడు పెళ్ళాలు అంత హ్యాపీగా బ్రతుకుతున్నారా, కష్టాల్లో బ్రతుకుతున్నారా, తింటున్నారా, తింటలేదా, మేకు గుచ్చుకుందా, ముళ్ళు గుచ్చుకుందా, చెప్పులు వేసుకున్నారా, బట్టలు వేసుకున్నారా, చిరిగిపోయినవి వేసుకున్నారా, అస్సలు మనిషిలాగే బ్రతకట్లేదు అనేది పక్కన పెట్టే వాళ్ళిద్దరూ కలిసి బ్రతుకుతున్నారు. నీకు తెలియకపోతే రేపొద్దున్నే, ఇప్పుడు చీకటపడిపోయింది, రేపొద్దున్నే నీ సందులో ఒక 2 రౌండ్లు వేయి. అలాంటి కూలి పని చేసుకునే జంట ఎక్కడో చోట కనిపిస్తుంది. వాళ్ళు మాత్రమే ఈ కాలపు లైలా మజ్నూలు, ఈ కాలపు ఆదర్శ దంపతులు, ఈ కాలపు రొమాంటిక్ ఫెలోసు, ఈ కాలపు అర్జున్ రెడ్డి, ప్రీతి. వాళ్ళు మాత్రమే ఐకాన్ ఫ్యామిలీ స్టార్స్ నా దృష్టిలో. నీకు అర్థం కాకపోతే మళ్ళీ చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకో తప్ప దేవుళ్ళని కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుళ్ళంతా మనం ఆలోచించగలిగితే అసలు ఎన్ని తిప్పలు ఎందుకు చెప్పు? కూలి పనికి వెళ్ళి అని అన్నిసార్లు అన్నావేంటి బ్రో అనే మంది వస్తారు ఇప్పుడు కామెంట్ బాక్స్లోకి. వాళ్ళందరికీ జీ పగిలిపోద్ది పిచ్చ కామెంట్లు పెడితే. ఒక ప్రొఫెషన్ని మనం బ్యూటిఫుల్గా చూడాల్సి వచ్చినప్పుడు, మనలో ఉండే భావాలని బ్యూటిఫుల్గా రాగా చెప్పాల్సి వచ్చినప్పుడు, బయట ఏదైతే వాడుక పదం ఉంటుందో ఆ వాడుక పదం వాడితేనే ఎవరైతే ఆ లూప్లో ఆ మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారనే ఉద్దేశంతోనే నేను ఏది మాట్లాడినా డైరెక్ట్గా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు, లేదంటే ఒక ఫ్యామిలీతో కూర్చుని మాట్లాడినట్టు ఇలా మాట్లాడేస్తూ ఉంటా. నీకు నచ్చితే చూడు, లేదంటే మాని. కానీ మీరు మాత్రం
ఆ ఆదర్శ జంటనే ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అస్సలు గొడవలు అనేవి రావు. విడిపోవటాలు అనేవి 100% తగ్గిపోతాయి అని నేను అన్న, కానీ విడిపోవాలి అనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అయితే మొదలవుద్ది. అప్పటికి దురదగా ఉంటే విడిపోతారు. ఎందుకంటే ఎవరికి ఉండి ప్రాబ్లమ్స్ ఆడుకుంటాయి. ప్రాబ్లమ్స్ లేవని నేను చెప్పట్లేదు. కానీ నాకు తెలిసి ఆ పనిలోకి వెళ్ళే ఇద్దరు మొగుడు పెళ్ళాల కంటే నీకున్న ప్రాబ్లం పెద్దది కాదు అనేది నా ఆలోచన. అలా కాదు, నీకేం తెలుసు, వాటిలో కరివేపాకు గడివి, కొత్తిమీర కట్టగడివి, లేదంటే తొక్క తోటకూర గడివి అనుకుంటే అవన్నీ నేను తీసుకుంటాను. మీరు హ్యాపీగా విడిపోవచ్చు. ఉంటాను మరి.